నువ్వు పాపాన్ని విడిచిపెట్టావు. నువ్వు రక్షింపబడక ముందు మందు తాగేవాడివి, జూదమాడేవాడివి, మోసాలు చేసేవాడివి, అవి చేసేవాడివి, ఇవి చేసేవాడివి. సంతోషమే. రక్షణలోనికి వచ్చాక పాపాన్ని విడిచిపెట్టావు, కానీ నీ స్వభావం మార్చబడలేదు అంటాడు దేవుడు. అదే పిచ్చి కోపం, అదే భేదాలు, అదే చిన్న చూపు పేదోళ్ళంటే, అదే మొహమాటం, ఇది నీ పుట్టుకతో వచ్చిన స్వభావం. ఇది మారాలి అంటారు దేవుడు. అలవాట్లు విడిచిపెట్టావు, పాపాన్ని విడిచిపెట్టావు, సంతోషమే. పాపానికి దూరం అయ్యావు, హ్యాపీ. అది సరిపోదు, అది మాత్రమే సరిపోదు, అది మాత్రమే సరిపోదు. పాపాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, పుట్టుకతో కలిగిన స్వభావాన్ని కూడా మార్చుకోవాలి. ఇది పాపం కాదు, ఇప్పుడు నేను చెప్పింది స్వభావం.